హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు మార్కెట్ జనరల్గా ఎలా పర్ఫామ్ అయిందని ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఎందుకంటే అన్ని ఇండస్ట్రీస్ ఇస్తున్నాం మనం ఇప్పుడు చార్ట్స్ కిందకి. లైవ్లో మాత్రం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వాటి ఆప్షన్స్ మాత్రమే మనకు లైవ్ సిగ్నల్స్ ఇస్తా ఉన్నాం. నిఫ్టీ, నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అండ్ వాటి కనెక్టెడ్ ఆప్షన్స్ మాత్రం మనం లైవ్ బై సైడ్ సిగ్నల్స్ కిందకి ఇస్తా ఉన్నాం. కానీ చార్ట్స్ మనం ఇచ్చే లైవ్ చార్ట్స్లో మీకు నిఫ్టీ, నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్, సెన్సెక్స్ ఆప్షన్స్ ఇవన్నీ ఇస్తా ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ సిపి నిఫ్టీ ఆ రెండు ఈరోజు రేపు టెస్ట్ చేసి ఎల్లుండి నుంచి అవి కూడా ఇస్తాం మేము. సో మీరు రేపు నిఫ్టీ, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ రెండు ఈరోజు ఎక్స్పైరీ అయింది. సో అందుకని ఈరోజు వాచ్ చేస్తున్నాం. రేపు కూడా దాన్ని వాచ్ చేసి ఎల్లుండి నుంచి విల్ యాడ్ దట్ ఆల్సో టు ఆల్ ది పీపుల్. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. మీరు డైరెక్ట్గా నిఫ్టీని డైరెక్ట్గా మీరు పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా చూసుకొని యూ కెన్ జస్ట్ చెక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పని. ఇది మనకి ఆ, మన దీనికి సంబంధించింది. ఈరోజు మన మార్కెట్ ఎలా ఓపెన్ అయింది ఏందని చూసుకుందాం. ఈరోజు కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఈరోజు అసలు మార్కెట్ ఓపెన్ అయింది కానీ బాగా ఆ తర్వాత కదలలేదు. అప్ అయిన తర్వాత కొంచెం కిందకి వచ్చింది. తర్వాత అసలు కదలలేదు. ఈరోజు ఓపెనింగ్ ఎక్కడైందో అదా ఆల్మోస్ట్ హై ఉన్నది ఈరోజు. ఓపెన్ ఎక్కడైందో ఆల్మోస్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్కి అక్కడే హై ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్కి ఈ 5 ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ అసలు కదలలేదు. మోస్ట్ ఆఫ్ దిస్ వన్ ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో ఈరోజు బ్యాంక్ ఎక్స్పైరీ అండ్ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ అని చెప్పని ఎవరైతే వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కానీ నిజంగా కానీ ఈరోజు కానీ ఎక్స్పైరీ డే అని చెప్పి కానీ ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి చాలా నష్టం వచ్చి ఉంటుంది. ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడర్స్కి. ఈవెన్ 10,600 700 మిడ్ క్యాప్ నిఫ్టీ ట్రేడ్ చేసిన వాళ్ళకి అండ్ 10,600 ట్రేడ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి లాస్ అయి ఉంటుంది ఈరోజు. ఎస్పెషల్లీ ఇది అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసిన వాళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ దిస్, ఎందుకంటే అది కదలలేదు. అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా మార్నింగ్ ఓపెన్ అవ్వగానే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ అది బాగా మూవ్ అప్ అయినాయి కానీ తర్వాత అస్సలు కదలలేదు. దే నాట్ మూవ్డ్ మచ్. ఎందుకంటే మీరు ఆప్షన్స్ కానీ మీరు వాచ్ చేస్తుంటే, ఎందుకంటే మనం ఆప్షన్స్ ఇస్తుంటాం కదా, మీరు కానీ ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ పక్క పక్కన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ పక్క పక్కన పెట్టుకొని చూసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది. మీకు ఒక ఎస్పెషల్ ఆప్షన్ బయర్కి కావాల్సింది ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెన్ కన్నా అబోవ్ కానీ ఉంటే మీకు కాల్ ఆప్షన్ కానీ అబోవ్ కానీ ఉంటే మీరు పైకి వెళ్తుందని అర్థం, మీరు కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు పుట్ ఆప్షన్ కానీ ఓపెన్ కన్నా పైన కానివ్వండి, కాల్ ఆప్షన్ కానీ ఓపెన్ కన్నా కింద ఉంటే మీరు పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఇది మామూలుగా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన ఉంటే మీరు కొంటే గిట్టుబాటు అవుతుంది, లేదంటే కాదు ఆప్షన్ బయింగ్లో. ఆప్షన్ సెల్లింగ్లో ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే మీకు డబుల్ఎస్లో చాలా వర్కౌట్ అవుతుంది. ఈరోజు ఆప్షన్ సెల్లర్స్కి మాత్రం ఈరోజు చాలా హ్యాపీ డే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నిఫ్టీలో మనీ వచ్చి ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో మనీ వచ్చి ఉంటుంది, నిఫ్టీలో మనీ వచ్చి ఉంటుంది, అండ్ సెన్సెక్స్లో మనీ వచ్చి ఉంటుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్లో అయితే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి వాళ్ళు మినిమం అసలు స్ట్రాంగిల్ కూడా అవసరం లేదు. ఓపెన్ అవ్వగానే దాన్ని సెల్ గాని చేస్తుంటే మీకు ఈజీగా మనీ వస్తుంది. మీరు డబల్ఎస్ కిందకి ఆన్ ఓపెన్ మీరు కాల్ పుట్ కానీ సెల్ చేస్తుంటే మనం ఇచ్చే లెవెల్స్ కనిపిస్తుంటాయి కదా మీకు, ఆప్షన్ లెవెల్స్. ఫస్ట్లో కానీ సెల్ చేస్తుంటే మీకు రెండిట్లో కూడా మీకు మనీ వచ్చేది. అంటే ఎక్కడ ఓపెన్ అయింది దాని పైన లెవెల్, దానికన్నా కింద లెవెల్ ఓపెన్ దగ్గర ఎక్కడో కానీ మీరు కానీ సెల్ చేస్తుంటే మీకు షూర్గా ఈరోజు రీజనబుల్ మనీ వచ్చి ఉంటుంది. మన దీంట్లో కానీ చార్ట్స్ కానీ చూసుకొని మీరు ట్రేడ్ చేస్తుంటే ఇది మనకి సెంట్రల్ సంబంధించింది. ఇప్పుడు మనం ఒకసారి మీకు చార్ట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది చార్ట్ ఫస్ట్ ఎక్స్పైరీ డే కాబట్టి బ్యాంక్ ఎక్స్ చార్ట్ ఈరోజు టెస్ట్ కోసం పెట్టుకున్నామని మేము ఇది యాడ్ చేశాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చార్ట్, తర్వాత బ్యాంక్ బ్యాంక్ ఆప్షన్స్ ఇవి మీకు. అంటే మీకు 47,400 కాల్, 47,400 పుట్. ఇది చూడండి ఓపెనింగ్ ఎక్కడ ఉందో ఆల్మోస్ట్ అక్కడే హై. ఇక్కడ పుట్ అయితే ఓపెన్ అయింది కానీ ఓపెన్ అయిన వెంటనే దాని వాల్యూ కిందకి వెళ్ళిపోయింది.
అక్కడి నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూస్గా కిందనే ఉంది అది. ఈ కాల్ ఆప్షన్ అయినా సరే అది చాలా ఫ్లాట్గా ఉన్నది, ఒక రేంజ్లోనే తిరుగుతూ వస్తుంది మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ కాల్ అండ్ పుట్. సిమిలర్లీ మీకు నిఫ్టీకి సంబంధించింది, ఈరోజు నిఫ్టీ కూడా చెక్ చేసుకోండి మీరు. నిఫ్టీ కూడా చూడండి, ఓపెన్ అయింది, ఆ ఓపెన్ దగ్గర ఈరోజు డే స్టార్టింగ్లోనే హై, దాని తర్వాత అసలు దాటనే దాటలేదు. దాని తట్టిన దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెన్ దగ్గరకు వస్తున్నది, ఓపెన్ దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నది. ఆల్మోస్ట్ మీరు 12 గంటల నుంచి 1 గంట నుంచి చూసుకుంటే చూడండి, ఓపెన్ దగ్గరే ఉంది త్రూ అవుట్ ద డే నిఫ్టీ. ఇక దీంట్లో మనం అవుట్ ఆఫ్ ద మనీ కానీ లేదా ఆప్షన్స్ ఏదైనా ట్రేడ్ చేసిన వాళ్ళకి మనీ ఎలా వస్తుంది అనేది మీరు జస్ట్ చెక్ చేసుకోండి. సేమ్ ఇస్ ద కేస్ విత్ నిఫ్టీ సెన్సెక్స్. సెన్సెక్స్ ఎలా ఉంటుందో నిఫ్టీ కూడా అలానే ఉంటుంది. సెన్సెక్స్ చూడండి, హై చూడండి, స్టార్టింగ్లో మార్నింగ్లో ఉన్నది హై, డే హై. తర్వాత అక్కడి నుంచి చూస్తే త్రూ అవుట్ ది డే మీకు ఫ్లాట్గానే ఉన్నది. ఇది సెన్సెక్స్ సంబంధించింది. ఓన్లీ మీకు ఇది నిఫ్టీ ఫిన్ సర్వీస్ ఇది. నిఫ్టీ ఫిన్ సర్వీస్ ఇది కానీ మీరు కానీ చూస్తే ఇది ఓపెన్ అయింది, దీని కూడా ఓపెన్ ఆల్మోస్ట్ హై. ఆల్ 5 ఇండస్ట్రీస్ ఈరోజు ఎందుకు అస్సలు కదలకుండా ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద డే. ఎందుకంటే నేను వీటి ఆప్షన్స్ పెట్టుకొని చూస్తూ ఉన్నాను, అన్నిటికీ ఆప్షన్స్ ఓపెన్ బిలోనే ఉన్నాయి, అన్నిటికీ ఆప్షన్స్. ఇది చూడండి, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది ఒక్కటి లాస్ట్ 1 అవర్ మీకు 650 అంటే 10,650 625 మధ్యలో ఉన్నది. సడన్లీ లాస్ట్ 1 అవర్ 1.5 అవర్ అది సడన్గా పెరిగేది, ఆల్మోస్ట్ 700 వరకు వచ్చింది. 689 700 వరకు వచ్చి అక్కడ ఆగిపోయింది. అంటే ఆ 650 కాల్ ఎవడైతే లాస్ట్ 1 అవర్లో ట్రేడ్ చేసి ఉంటాడో వాడికి కొంచెం మనీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ₹5 ₹6 నడుస్తున్నది ఆ 650 కాల్ నేను చూస్తున్నప్పుడు. అది ఎండ్ ఆఫ్ ద డేకి అదొక ₹40 అయింది. అంటే మీరు ఒక ఆ, అంటే లాస్ట్ మినిట్లో మీరు ఒక 5,000 6,000 ఖర్చు పెట్టారంటే 75 లాట్ కదా అది. ఒక 10 లాట్స్ తీసుకుంటే మీకు దానికి ఒక 10,000 15,000 వచ్చి ఉండేది. అంటే ఒక ₹30 వచ్చింది దానికి. ఓన్లీ ఒక మిడ్ క్యాప్ నిఫ్టీ తప్ప మిగతా ఏమీ కదలలేదు. అది కూడా ఏంది, ఓన్లీ మీరు స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే ఆర్ ఇన్ ద మనీ చేస్తుంటే వచ్చిండేది. మన ఆప్షన్ లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ మీరు కానీ చూస్తే లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఈరోజు ఒకటి టార్గెట్ రీచ్ అవ్వలేదు, స్టాప్ లాస్ దగ్గర అవ్వలేదు అనుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం టచ్ అయితే ఒక కాల్ ఒక పుట్టు స్టాప్ లాస్ దగ్గర ఉంటుంది, ఆ, ఒక దీనికి టార్గెట్ రీచ్ ఉంటుంది. అంతేగాని అసలు మూమెంట్ అనేది నెగ్లిజిబుల్గా ఉన్నది, ఈరోజు చాలా తక్కువ మూమెంట్ ఉన్నది. ఇది జనరల్గా మన దీనికి సంబంధించి స్టాక్ సంబంధించింది, మన చార్ట్ సంబంధించింది, లైవ్ బస్సెల్ సిగ్నల్ సంబంధించింది. మీకు ఈ లైవ్ బస్సెల్ సిగ్నల్ సడన్గా మీరు ఎందుకు ఇచ్చారు సార్ అని మీరు అనుకోవచ్చు. మన టెక్నాలజీ వచ్చేది మోస్ట్లీ ట్రెండ్ లెవెల్స్ బేస్ మీద లైవ్ బస్సెల్ సిగ్నల్సే కదా, ఇది ఎందుకు మీరు ఇచ్చారని మీకు అడిగిన దానికి నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను, 10 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను. ఇది ఇస్తే ఏంటంటే మీరు మార్నింగ్ నుంచి మీరు చాట్ లైవ్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక సిగ్నల్ ఇచ్చాను అనుకోండి, మీకు ఆ సిగ్నల్ అయిపోగానే దాని ముందు సిగ్నల్ ఏంటని మీకు ఐడియా ఉండదు. ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ టార్గెట్ ఇస్తుంటాను. ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ ఇస్తూ ఉంటాను. ప్రీవియస్ యాక్షన్ ఏందని ఇస్తూ ఉంటాను నేను అక్కడ. టార్గెట్స్ ఎంత ఇచ్చానే స్టాప్ లాస్ ఎంత ట్రిగర్ అని చెప్పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11 గంటలకు వచ్చారనుకోండి, మీరు ఒక ఎంట్రీ బై సిగ్నల్ ఉంది, మీరు బై చేస్తారు, ఆ స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. అప్పటికి మీరు టార్గెట్స్ చూసుకుంటే 2 3 రీచ్ అయి ఉంటుంది, మీకు ఐడియా ఉండదు. అందుకని ఈ చార్ట్ చూసుకుంటే ఏమవుతుందంటే అది ఏ లెవెల్ దగ్గర ఉందని మీకు తెలుస్తూ ఉంటుంది. ఆప్షన్స్ ఎస్పెషల్ ఆప్షన్స్ ఏ లెవెల్ దగ్గర తెలుస్తూ ఉంటుంది. మీరు డైరెక్ట్గా దాన్ని చూసేదని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఈ విధంగా ఉంది, దీన్ని బేస్ చేసుకొని పొద్దునుంచి జరిగింది ఇది అనేది మీకు క్లియర్ పిక్చర్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ చార్ట్ ఫామ్లో కూడా ఇస్తున్నాను. దీస్ ఆర్ ఓన్లీ ఇంటర్డే చార్ట్స్. ఇన్ అడిషన్ టు దిస్ మీరు ట్రెండ్ అంటే టీసీఆర్ లెవెల్స్ కూడా మీరు పక్క పక్కన కంపేర్ చేసుకోవచ్చు. అది నేను ఇక్కడ ఇవ్వటం లేదు, ఓన్లీ ఇంటర్డే ఇచ్చున్నాను, ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మీరు మా లైవ్ బజర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు కంపల్సరీగా రెన్యూవల్ చేసుకోండి. థ్యాంక్ యూ.